మనం చూసాం రీసెంట్గా కుమారి ఆంటీ షాప్ అయితే ట్రాఫిక్ పోలీసులు తీసేయమన్నారు పరిస్థితి. తర్వాత సంఘటన అయితే ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాం. సీఎం గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, అలాగే నేను కూడా వచ్చి టేస్ట్ చేస్తాను తర్వాత ఈరోజు ఆమె వస్తారని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఆమె షాప్ దగ్గర ఉన్నాం మనం అయితే ప్రెజెంట్. చూడండి ఒకసారి చాలామంది అయితే ఆమె కోసం ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తున్నారు. ఆమె ఫుడ్ టేస్ట్ చేయాలని 3 days అయితే చాలామంది మిస్ అయ్యమని చెప్పేసి మనతో పంచుకున్నారు. ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మీరు ప్రజెంట్ అయితే మనం కుమారి షాప్ దగ్గర ఉన్న విజువల్స్ చూడండి ఒకసారి. మీరు కూడా చాలామంది అయితే ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు గంటల నుంచే. ఆమె రా కోసమే ఎదురు చూస్తామని చెప్పేసి 3 days అయితే చాలా మిస్ అయ్యాం. ఆమె అయితే మాకు దగ్గరుండి పెడుతుందని చెప్పేసి చాలామంది అయితే మనతో చెప్పడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఆమె రాకుండా ముందే చూడొచ్చు ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఇక్కడ కలకల్లాడిపోతుంది కుమారి ఆంటీ షాప్ దగ్గర అయితే జనంతో. కేవలం ఆమె రాక కోసమే ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ట్రాఫిక్ కూడా ఒకసారి. బ్రో మీ పేరు? కుమార్ అని. బ్రో ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? హాఫ్ అన్ అవర్ అవుతుందండి. ఓకే, ఎప్పటి నుంచి తింటున్నారు ఆమె దగ్గర మీరు? లేదు ఇవాళ వచ్చాము, ఫస్ట్ టైం తినాలి. మేము ఈసీఎల్ నుంచి వచ్చాము. ఓకే, ఎవరైనా చెప్పారు ఇక్కడ బాగుంటుందని? అంటే యూట్యూబ్లో చూసాము, కొంచెం ఆమె వైరల్ అవ్వడం వల్ల మేము ఫుడ్ కూడా టేస్ట్ చేయాలని వచ్చాము. అలానే సీఎం గారు పర్మిషన్ ఇచ్చారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? మంచిది కదన్న, పేదవాళ్ళు చేసుకోవాలి కదన్న. మన బాలీవుడ్ చేసుకుంటే బతారు. ఏం టేస్ట్ చేయాలనుకుంటున్నారు ఆమె దగ్గర మీరు? చికెన్ లివర్ అది ఫేమస్ అయింది కదన్న, ఒకసారి చూస్తే బాగుంటుందేమని. ఏం లేదు, ఈ రోజు లేదు, రేపు నుంచి స్టార్ట్ అంతే. ఏం లేదు, మమ్మీకి వెళ్తే వాళ్ళు అందుకే పెట్టలేదు. రేపు నుంచి ప్లీజ్ వీడియోలు వాటికి కొద్దిగా అర్థం చేసుకోండి, కొద్దిగా తగ్గించేస్తే మంచిది. ఏమో దాని గురించి నాకు క్లారిటీ తెలీదు అంటున్నారు, మరి చూద్దాం. ఏమో దాని గురించి కూడా నాకు ఐడియా లేదక్క, అది ఇంట్లో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి తెలుసు. సో ప్లీజ్ ఏమనుకోకండి బ్రో, రేపు నుంచి ఉంటుంది హోటల్, సరేనా? రైట్, చెప్పాను కదా రేపు నుంచి హోటల్. ఈరోజు రావట్లేదన్న, రేపు నుంచి స్టార్ట్. ఏం లేదు, మమ్మీకి జర హెల్త్ బాగాలేదు అంతే. అంతే, రేపు నుంచి ఉంటుంది హోటల్. ప్లీజ్ వీడియోలు కొద్దిగా అర్థం చేసుకోవాలి మీరు కూడా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. పెడతామన్నా, సారీ ఏమనుకోకండి. రేపు నుంచి అన్న లేదు, ఎల్లుండి అని చెప్పి క్లాస్ ఎట్లా తీసుకురారేమో అని వీడియోలు ప్రతి ఒక్క వీడియోలో ఎల్లుండి అని చెప్పి, రేపైతే ఫిక్స్, రేపు నుంచి ఉంటుంది అన్న. అరే సారీ, మమ్మీకి హెల్త్ బాగాలేదన్న, అందుకే పెట్టలేదు. రేపు నుంచి ఉంటుంది హోటల్, కన్ఫామ్ గా ఉంటుంది. లేదు దాని గురించి నాకు తెలియదు అన్న. ఇప్పుడు పక్క షాపులు చాలా గొడవ చేస్తున్నారు, ఏంటన్నా పరిష్కారం ఏంటంటే సరిపోద్దా? ఏమో అన్న, వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకు తెలీదు. ఎవరే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం, మనం చెప్పలేము. సో ప్లీజ్ మీరు వీడియోలు కూడా కొద్దిగా తగ్గితే బాగుంటది. అంటే ఈ మీడియా వల్ల ఫేమస్ మీరే అన్నాం, మీడియా వల్లే ఫేమస్ అని మీరే అన్నారు. మీడియా రాకపోతే చాలు బిజినెస్ సక్రమంగా నడుస్తుంది అన్న. అంటే ఫేమస్ అవడం ఒక వరం కింద చూడొచ్చు, అది ఒక శాపం కింద చూడొచ్చు, చెప్పండి. రెండు ఎందుకంటే బ్రో మీరు వస్తున్నారు, ఇప్పుడు మీరు వచ్చి వీడియోలు తీసుకుంటారు, రోడ్డు మీద కెమెరాలు పట్టుకునే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎవరన్నా వచ్చారేమో అని. ఆ కారణంతో ఆలోచించండి మీరు. ఇప్పుడు స్టాప్ రోడ్ మీద ఆగుతారు, ఏంది ఇక్కడ ఏదో జరుగుతుందని, దానివల్ల వెనకాల ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు 1 lakh సీజ్ చేశారని చెప్పారు కదా, వ్యాన్ తో పాటు సరుకు సీజ్ చేశారని చెప్పారు కదా, ఆ 1 lakh వేస్ట్ అయినట్టు. వేస్ట్ అయినట్టు.